నమస్తే అన్న, మీ పేరేనా? సుధాకర్ రెడ్డి, ఏ ఊరు? మల్లవరం, గుంటూరు రోడ్లో. ఈ ఎలక్షన్ ఎవరు వస్తారు, చంద్రబాబు జగన్? వాస్తవంగా అయితే జగనే. జగన్. మా జగనే. నమ్మకం. నమ్మకం ఏముంది, మాకు చేసిన పనులు 2014లో 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏంటి? పసుపు కుంకుమ ఇచ్చాడా? రుణమాఫీ ఇచ్చాడా? హామీలు చేశాడా? ఏం చేయలేదంటారా? నిర్ధారణ ఉందా? జగన్ గారు ఇప్పుడు ఏమైనా చేశారా మీకు? నవరత్నాలు ఇచ్చాడు. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కటి చేశాడు. ఏది ఆగింది? ఫలానా ఆగింది అని మీ దగ్గర ఏదైనా ఉంటే మాకు చెప్పండి, మేము వింటాం. చంద్రబాబు వస్తే రాష్ట్రం డెవలప్ చేసి ఎక్కువ పథకాలు ఇస్తా అన్నారు. రాష్ట్రం డెవలప్ చేయడానికి ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలకి ఒక సంవత్సరానికి ఎంత ఎస్టిమేషన్ అవుతుంది? 2 లక్షల కోట్లు అవుతుంది. మనకు బడ్జెట్ ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 1,10,000 కోట్లు. మిగతా 90,000 కోట్లు ఎక్కడ తేవాలి? అంటే జగన్ మీద చంద్రబాబు హామీలు ఎక్కువ ఇచ్చాడు. ఇచ్చినా జగన్ ఎందుకు ఇవ్వలేదు? మాట అంటే చేస్తాడు కాబట్టి. చంద్రబాబు పింఛన్ ఇస్తే అడ్డుకున్నారంట కదా. జగన్ పింఛన్ ఇస్తే చంద్రబాబు అడ్డుకున్నారు కదా. అవును. అదే విధంగా ఇప్పుడు కొన్ని పథకాలు ఇస్తుంటే చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసి రాకుండా చేస్తున్నారంట. అవును. ఎందుకని అది మీకే తెలియాలా, మీడియాకే తెలియాలా? అంటే మీ ప్రజలు కొంతమంది తెలిసిద్ది కదా. ఎందుకంటే ఇప్పుడు ఈసీకి ఫిర్యాదు చేయబట్టేగా వాలంటీర్లు తీసేసింది. వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి జగన్ తరపున మాట్లాడతారు, ఓట్లు లాగేస్తారనే ఫీలింగ్తోనే వాళ్ళ మీద కంప్లైంట్ చేసింది. చేసింది అంతే. అదే మరి కంప్లైంట్ చేశారుగా. చేశారా లేదా? అంటే ఇప్పుడు తుఫాన్ కారణంగా రైతులు దెబ్బతిన్నప్పుడు జగన్ గారు ఏమైనా సాయం చేశారు. తుఫాను బాధితులకి పంట నష్టం వేశారు. ఆ డబ్బులు కూడా బటన్ నొక్కిన డబ్బులు కూడా రాకుండా ఆపారు. ఎందుకనంటే ఎగనెస్ట్ ఇప్పుడు ఇలా పరిస్థితి ఎట్లా ఉంది? చెప్పలేని విధంగా ఉంది. ప్రతి ఒక్కటి ఇవాళ భూముల సర్వే అంటున్నారు. భూముల సర్వే మీద లేనిపోయిన అబండాలు వేస్తున్నాడు. అదేదైనా కరెక్ట్ ఉందా? ఏదో ఒకటి ముందు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ మైండ్ సెట్ని నాశనం చేయడానికి చంద్రబాబు తయారయ్యాడు. జగన్ గారు ప్రజల్లో భూములు లాకెళ్తారని చంద్రబాబు అంటున్నాడు. దానికైనా ప్రూఫ్ ఏంటి? మరి ప్రూఫ్ ఏంటి? ఇలా ఆ మాట చెప్పి జనాన్ని మైండ్ సెట్ను మారుస్తున్నాడు. ఆల్రెడీ జనం అనేది ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ మైండ్ సెట్లు ఫిక్స్ అయిపోయింది. నో డౌట్. ప్రజలకు మంచిది అంటారా? ఏ విధంగా ఉపయోగపడింది? వాళ్ళ పాస్బుక్లు ఇంతవరకు మేము మాకంతా 40 ఏళ్ళు అసలు భూములు సర్వే జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. రీసర్వే జరిగింది ఎవరికి తెలియదు. ఇవాళ ఎవడు భూములు వాడికి ఇచ్చి ఎవడు పుస్తకాలు వాడికి ఎత్తంటే ఇవాళ అట్లా మాట్లాడతాం ఏంటి? అంటే ఇది ఒక వంక. అంతేగా. జగన్ గారు వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని చెప్తున్నారు. జగన్ గారు వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో ప్రజలే చెప్తారు. రాష్ట్రాన్ని అమ్మేస్తారో. చంద్రబాబు పెట్టిన మేనిఫెస్టో ఎలా ఉందంటారు? చూసారు కదా, పరమ చండాలంగా ఉంది. దేంట్లో నేను అడిగింది మీ ఫస్ట్ అదే మిమ్మల్ని. 2014లో అమలు చేయింది 2019లో ఎట్లా అమలు చేస్తాడు? ఆయనకి సంవత్సరానికి 2 లక్షల కోట్లు కావాలి. మనకు బడ్జెట్ ఎంత? కెపాసిటీ 1,10 కోట్లు. ఎట్లా మిగతా 90,000 కోట్లు ఎక్కడ చేస్తాడు? ఎవరిని ముంచుతాడు? ఎవరిని ముంచి తెచ్చి చేయాలి? లేదా పథకాలు ఆపేయాలి. జగన్ గారు ఇప్పుడు 14 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. 14 లక్షల కోట్లు అప్పు చేశారంటే ఎవరికి పెట్టాడు? 14 లక్షల కోట్లు అనేది వాడు కూడా అవాస్తవం. అది అవాస్తవం. లెక్క ఉంది. పొత్తు గెలుస్తుంది, జగన్ గారిని పంపిస్తారు ఇంటికి. పంపించచ్చు. అది జనం నిర్ణయిస్తారు. సార్ అధికారంలోకి టీడీపీ వస్తుంది, జగన్ గారిని జైలు పంపిస్తున్నారు. జగన్ గారు వస్తే అది అవన్నీ మేము చెప్పే కాదు. జైలుకు పంపించే మాట ఎవడు తప్పు చేస్తే ఓడిపోతాడు. అది ఎన్ని సీట్లు వస్తాయి జగన్ గారికి? ఎన్ని సీట్లు వచ్చేది జనం నిర్ణయిస్తారు. అది ఎందుకంటారు? జగన్ అంటే పరిపాలన బాగుంది కాబట్టి. ఏం చేస్తారు జగన్ గారు? ఏం చేసి నవరత్నాలన్నీ చెప్పినట్టు ఇచ్చేస్తున్నాను. చంద్రబాబు ఎక్కువ పథకాలు ఇస్తున్నారు. అవి వాడు చేయలేడు. ఎవరు చెప్పడమే కానీ చేయలేడు.
రాజీ పడదు. జగన్ గారు మొన్న పింఛన్ ఇస్తుంటే చంద్రబాబు ఇవ్వకుండా అడ్డుకున్నారు కదా, అదే విధంగా ఇప్పుడు కొన్ని పథకాలు ఇస్తుంటే రాకుండా అడ్డుకున్నారు చంద్రబాబు గారు, ఎందుకని అలా? ఎందుకంటే జగన్ ఓడి జగన్ జగన్ ఓడించడానికి ఏదో ఒక వంక చెబుతాను. ఏదో ఒక వంక చెప్పి ఇలా చేస్తానంటారు. ఈ తుఫాను కారణంగా రైతులు దెబ్బతిన్నప్పుడు జగన్ గారు ఏమైనా సాయం చేస్తారు ప్రజలకు? వేసేది ఏం చేశారు? పంట నష్టం అకౌంట్లో వేసేసి. చంద్రబాబు గారికి జగన్ గారికి తేడా ఏందంటారు? చంద్రబాబు జగన్ తేడా ఎందుకు ఉండదు? ఉంటుంది కదా. అది తేడా ఏందంటారు? నమ్మకం, మాట మాట మీద జగన్ మాట ఇస్తే తప్పుడు, చంద్రబాబు చెప్పేస్తాడు, తర్వాత కాకపోడ్డు చేయరంట. చేయడు. 4000 పింఛన్ ఈ అధికారంలోకి వస్తే జగన్ గారిని జైలుకి పంపిస్తా అన్నారు. జైలుకి పంపించడం వాళ్ళు అలా కాదు. అరాచకాల పార్టీని తని కొడతా అన్నారు కదా. లేదు వాళ్ళు అలా కాదు, వరకు చెప్పడం వాళ్ళు. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తుంటారు? 120 దాకా. మీరు గెలిపిస్తారా? ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ.